కొన్ని రోజులుగా సస్పెన్స్ థ్రిల్లర్ తలపిస్తున్న తమిళ పాలిటిక్స్ క్లైమాక్స్ కు చేరుకున్నాయి. 10 రోజులుగా జరుగుతున్న ఆధిపత్య పోరాటానికి ఇవాళ ఎండకాడు పడే వీలుంది. ఎట్టకేలకు గవర్నర్ విద్యాసాగర్ రావు నుండి ఓ పిలుపు వచ్చింది. శశికళ వర్గానికి చెందిన పళనిస్వామికి మరి కాసేపట్లో అంటే 11:30 గంటల సమయంలో గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వీరి భేటీపై అంతటా ఉత్కంఠ నెలకొంది. గవర్నర్ పిలుపుతో గోల్డెన్ బే రిసార్ట్ నుండి రాజ్భవన్ కు బయలుదేరి వెళ్లారు పళనిస్వామి. ఆయనతో పాటు మరో 4 మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఇచ్చారు గవర్నర్. దీంతో పళనితో పాటు సెంగోటియన్, దుండిగల్ శ్రీనివాస్, షణ్ముగం కూడా రాజ్భవన్ కు బయలుదేరి వెళ్తున్నారు. మిగిలిన ఎమ్మెల్యేలంతా గోల్డెన్ బే రిసార్ట్ లోనే ఉన్నారు. ఒకవేళ పరేడ్ నిర్వహించాలని గవర్నర్ కోరితే వెంటనే వారంతా రాజ్భవన్ కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం పళనిస్వామికి 124 మంది ఎమ్మెల్యేలు మద్దతిస్తున్నారు. వారి సంతకాలతో కూడిన లేఖను ఇప్పటికే గవర్నర్ కు అందజేశారు పళనిస్వామి. దీంతో ప్రభుత్వ ఏర్పాటు కోసమే విద్యాసాగర్ వారిని ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. అంతా సెట్ అయితే పళనిస్వామి ఇవాళే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే పళనిస్వామితో భేటీ అనంతరం ఓ ప్రకటన చేయనున్నారు గవర్నర్. మరోవైపు పన్నీర్ సెల్వానికి గవర్నర్ విద్యాసాగర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఆశలు సన్నగిల్లుతున్నా పన్నీర్ సెల్వం మాత్రం పట్టు వదలటం లేదు. బలపరీక్షపైనే ఆశలు పెట్టుకున్నారాయన. అసెంబ్లీలో బలపరీక్ష జరిగితే ఎమ్మెల్యేలంతా తనకే మద్దతిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు డీఎంకే నుండి కూడా తనకు సపోర్ట్ ఉందని ఆశిస్తున్నారు. ఎవరికి వారు ధీమాగా ఉన్నా అంతా గవర్నర్ నిర్ణయం కోసమే ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరో 10 నిమిషాల్లో పళనిస్వామి తన వెంట 3 మంత్రులతో గవర్నర్తో కలవబోతున్నారు. మరి కాసేపట్లో ఆయన చేరుకోబోతున్నారు. ఏం జరగబోతోంది మరి ఇప్పుడు పళనిస్వామి 11:30 గంటల సమయంలోనే కలుస్తారా, లేకపోతే ఏమైనా షెడ్యూల్ మారిందా, అసలు ఏం జరగబోతోంది అనే అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ లో మా ప్రతినిధి అశోక్ రాజ్భవన్ దగ్గర సిద్ధంగా ఉన్నారు. అశోక్, మరో అరగంట ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. వాస్తవానికి గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చింది 11:30 అయినప్పటికీ 11:30 సమయం ఇప్పుడే ముగిసిపోయింది. అయితే వీళ్ళు ఎక్కడో 80 కిలోమీటర్ల అవతల మహాబలిపురం దాటిన తర్వాత కల్పకం దగ్గర ఉన్న చెన్నై సిటీ నుంచి దాదాపు 80 కిలోమీటర్ల అవతల ఉన్న గోల్డెన్ బే రిసార్ట్స్లో ఎమ్మెల్యేలు ఉన్న చోట ప్రస్తుతం పళనిస్వామి అట్లాగే సెంగోటియన్ ఇతర మంత్రులంతా కూడా అక్కడే ఉన్నారు. ఎమ్మెల్యేలందరితో కలిసి అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి దాదాపు గంటన్నర సమయం పడుతుంది. ఎందుకంటే ఈ ట్రాఫిక్లో రావడానికి ఆ 80 కిలోమీటర్ల దూరం రావాలంటే అంత సమయం పడుతుంది. హఠాత్తుగా గవర్నర్ నుంచి పిలుపు వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా హఠాత్తుగా అక్కడ నుంచి బయలుదేరడం అయితే బయలుదేరారు. కానీ కొంచెం ట్రాఫిక్ కారణాల వల్ల కొంత ఆలస్యం అయ్యే అవకాశం, అంటే 12 గంటల నుంచి 12:30 లోపు ఈలోపు వచ్చినా కూడా ఒకవేళ ట్రాఫిక్ క్లియరెన్స్ ఉంటే ఇంకాస్త ముందే వచ్చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. షెడ్యూల్ ప్రకారం 11:30కి అయితే ఎట్టి పరిస్థితుల్లో వచ్చే అవకాశం కనిపించట్లేదు. ఇక్కడైతే దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తవుతూ ఉన్నాయి. భారీ ఎత్తున పోలీసు బలగాలను రాజ్భవన్ దగ్గర ఏర్పాటు చేసిన దృశ్యాలన్నీ కూడా చూడొచ్చు. మొత్తం ఇది ఒక విధంగా చెప్పాలంటే పళనిస్వామి గవర్నర్ విద్యాసాగర్ రావుని కలవటం 3వసారి అని చెప్పాలి. ఏదైతే శాసనసభాపక్ష నేతగా శశికళతో పాటు ఎమ్మెల్యేలంతా కలిసి ఆయన ఎన్నుకున్న మొదటిసారి 3 మంత్రులతో కలిసి మొదటిసారి వచ్చి గవర్నర్ విద్యాసాగర్ రావును కలిశారు. తమకు ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశం కల్పించాలని మొదటిసారి వచ్చి ఇదే రాజ్భవన్లో గవర్నర్ని కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందించారు. ఆ ఒకరోజు గడిచిన తర్వాత, అంటే నిన్న సాయంత్రం ఆ ఒకరోజు గడిచిన తర్వాత కూడా గవర్నర్ నుంచి ఎలాంటి స్పందన లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మరొకసారి అదే లేఖను తీసుకుని నిన్న రాత్రి 7:30 గంటల సమయంలో మళ్ళీ పళనిస్వామితో పాటు సెంగోటియన్తో కలిసి జయరాంతో కలిసి మరికొంతమందితో కలిసి ఇదే రాజ్భవన్కి వచ్చి రెండోసారి ఆ విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వటం జరిగింది. ఇంత జరిగిన తర్వాత ముచ్చటగా మూడోసారి గవర్నర్ నుంచి మీరే వచ్చి నన్ను కలవాలంటూ ఆహ్వాన పత్రం రాజ్భవన్ నుంచి పళనిస్వామికి వెళ్ళడం జరిగింది. 2 సార్లు వాళ్లే వచ్చి కలిస్తే 3వసారి రాజ్భవన్ నుంచి వాళ్ళకి ఆహ్వానం వెళ్ళింది. అందువల్ల వాళ్ళు హఠాత్తుగా వాళ్ళు అక్కడ నుంచి బయలుదేరి రావడం అనేది జరిగింది. దాదాపుగా మరో అరగంట లోపు వాళ్ళైతే రాజ్భవన్ దగ్గరికి చేరుకునే అవకాశం దాదాపుగా కనిపిస్తోంది. ఇక్కడికి వచ్చే వారిలో ఒకటి శాసనసభాపక్ష నేత పళనిస్వామితో పాటు మరో సీనియర్ మంత్రి సెంగోటియన్తో పాటు మరొక మంత్రి జయరాంతో పాటు మరో 2 మంత్రులు కూడా ఉన్నట్టు మొత్తం 5 మంత్రుల బృందం ప్రస్తుతం రాజ్భవన్ దగ్గరికి ఇక్కడికి రాబోతుంది. రావడంతో పళనిస్వామి గవర్నర్తో భేటీ కాబోతారు. దాదాపు ఆ భేటీ అనేది ఒక అరగంట నుంచి 45 నిమిషాల పాటు కొనసాగుతుంది. తాజాగా జరిగిన పరిణామాల నేపథ్యంలో మొదటి నుంచి కూడా వాస్తవానికి శాసనసభాపక్ష నేతగా
శశికళను ఎన్నుకున్న నేపథ్యంలో ఆమెను ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని గవర్నర్గా మొదట ఆమెను పిలవాల్సి ఉంటుంది, ఆమెను ఆహ్వానించాల్సి ఉంది. కానీ కొన్ని అనుకోని పరిణామాల మధ్య రాజకీయ వివాదాల నేపథ్యంలో శశికళను ఆ పదవిని చేపట్టకుండా ఉండేలా గత వారం రోజుల నుంచిగా గవర్నర్ విద్యాసాగర్ రావు ఆలస్యం చేస్తూ వచ్చారు. దానిపైనే శశికళ కూడా తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు. మాకింతమంది ఎమ్మెల్యేలు మద్దతు ఉన్నా కూడా రాజ్యాంగ ప్రకారం నన్ను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నా కూడా మీరు ఎందుకు పిలవట్లేదంటూ ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేసి ఒక దశలో ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రపతి ముందు తన ఎమ్మెల్యేలతో పరేడ్ నిర్వహించాలని కూడా భావించారు. ఆ తర్వాత ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు. సరే, రాజ్భవన్ వైపు నుంచి ఇన్ని విమర్శలు వస్తే దానికి సమాధానం ఏం చెప్పారు అంటే శశికళకు సంబంధించిన ఆస్తుల కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది కాబట్టి ఆ తీర్పు వచ్చే ముందు ఆమెను సీఎంగా ప్రమాణ స్వీకారం ఎలా చేయిస్తాం, కొద్ది రోజులు వేచి చూద్దామన్న ధోరణితోనే మేము డిలే చేస్తున్నాం. ఈలోపు రాష్ట్ర పరిపాలన ఎక్కడా ఇబ్బంది కలగలేదు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా అంటే ముఖ్యమంత్రిగా రాజీనామా చేసినా కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొన్ని రోజుల పాటు ఆ పన్నీర్సెల్వం కొనసాగే అవకాశం ఉంటుంది. ఆయన స్థానంలో ఆయన ఏ నిర్ణయం అయినా తీసుకునే అవకాశం ఉంటుంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఎలాంటి నిర్ణయాలైనా ఆయన తీసుకోవచ్చు. అట్లాగే చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో పరిపాలన ఎక్కడ కూడా కుంటుపడకుండా సాగుతూ ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏమీ లేదనేది రాజ్భవన్ నుంచి వచ్చిన పాలన. అదేవిధంగా ఈ వారం 10 రోజుల నుంచి కూడా కొనసాగుతూనే వస్తుంది. ఈ పరిణామాల మధ్యలోనే ఊహించని విధంగా శశికళ ఆస్తులకు సంబంధించిన తీర్పు సుప్రీంకోర్టు వెలువరించడం, ఆమెకు 4 ఏళ్ల శిక్ష విధించడం, అదే నేపథ్యంలో ఆమె బెంగళూరు జైల్లో లొంగిపోవడం, శిక్ష విధించడం అన్నీ జరిగిపోతూ వచ్చాయి. ఇదే క్రమంలో ఆమె స్థానంలో అన్నాడీఎంకే శాసనసభ పక్ష నేతగా సీనియర్ మంత్రి పళనిస్వామిని శశికళ అంటే చిన్నమ్మ ఎన్నుకోవడం కూడా జరిగింది. ఆ ఎన్నుకోవడం కూడా ఎక్కడైతే ఎమ్మెల్యేలందరినీ దాచిపెట్టారో, ఎక్కడైతే వీళ్ళందరినీ తీసుకెళ్లి రిసార్ట్ రాజకీయాలు చేస్తున్నారో అదే గోల్డెన్ బే రిసార్ట్లోనే ఈ పళనిస్వామిని శాసనసభ పక్ష నేతగా తన స్థానంలో చిన్నమ్మ ఎన్నుకోవటం అనేది జరిగింది. పళనిస్వామికి ఇది ఒక ఊహించని అరుదైన అవకాశమనే చెప్పాలి. మొట్టమొదటి వచ్చింది వాస్తవానికి చిన్నమ్మ స్థానంలో తన వారసుడిగా సెంగోట్టియన్ పేరు మొట్టమొదట తెర మీదకి వచ్చింది. ఎందుకంటే సెంగోట్టియన్ అనేది జయలలితకు మొదటి నుంచి కూడా నమ్మిన పట్టుకో ఉన్నారు, పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు, ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా చేసి ఉన్నారు, ప్రస్తుతం క్యాబినెట్లో ఆయన మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. కాబట్టి శశికళకు కూడా చాలా నమ్మిన పట్టు కాబట్టి సెంగోట్టియనే కాబోయే ముఖ్యమంత్రి, కాబోయే శాసనసభ పక్ష నేత అని చెప్పి అందరూ ఊహించారు. మీడియా మొత్తంలో కూడా అదే రకమైన ప్రచారం జరిగింది. ఆ తర్వాత చివరి సెంగోట్టియనే బయటకు వచ్చి నేను ముఖ్యమంత్రి రేసులో లేను, నన్ను కాదు, ఇదంతా ప్రచారం మాత్రమేనని ఆయనే వచ్చి ఖండించుకోవాల్సి వచ్చింది. అనూహ్య పరిణామాల మధ్య ఊహించిన విధంగా పళనిస్వామి పేరు తెర మీదకి వచ్చింది. వాస్తవానికి పళనిస్వామి పేరు అనేది అంతకుముందు ఎక్కడా కూడా ఆలోచనలో లేదు. పళనిస్వామిని ఎవరు కూడా ఊహించలేదు. అన్నాడీఎంకే కార్యకర్తలు కూడా అసలు పళనిస్వామిని శాసనసభ పక్ష నేతగా ఎన్నుకుంటారని ఊహించలేదని చాలామంది మొదట కూడా భావించారు. అనుకోని పరిస్థితుల్లో అదృష్టం ఆయన వరించింది. శాసనసభ పక్ష నేతగా ఆయన్ని ఎన్నుకోవటం అనేది జరిగింది. ఎన్నుకున్న వెంటనే ఆయన వచ్చి రాజ్భవన్లోకి వచ్చి గవర్నర్ విద్యాసాగర్ రావును కలిశారు. 127 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్కి ఇచ్చారు. తనను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరటం కూడా జరిగింది. ఆ లేఖ ఇచ్చిన తర్వాత గవర్నర్ విద్యాసాగర్ కొంత ఆచితూచి ధోరణిలో ఒకరోజు ఆలస్యం చేశారు. మళ్ళీ నిన్న ఇంకోసారి అదే పళనిస్వామి వచ్చి గవర్నర్ని కలిశారు. నిన్న కలిసిన తర్వాత ఇవాళ మళ్ళీ మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇవాళ ఉదయం గవర్నర్ నుంచి పళనిస్వామికి ఆహ్వానం అందింది. మరి కాసేపట్లో పళనిస్వామి రాజ్భవన్కు రాబోతున్నారు. రాజ్భవన్కు వచ్చిన తర్వాత రాజ్భవన్లో పళనిస్వామితో గవర్నర్ భేటీ అయిన తర్వాత శుభవార్త అనేది గవర్నర్ పళనిస్వామికి చెప్పబోతున్నారు. ఆ ప్రమాణ స్వీకారం బహుశా ఇక్కడున్న తెలుస్తున్న సమాచారం ప్రకారం అయితే ఇవాళ సాయంత్రమే జరగచ్చు, లేదా రేపు ఉదయం ప్రమాణ స్వీకారం జరగచ్చు. ముందుగా పళనిస్వామి చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించి ఆ తర్వాత క్యాబినెట్లో 24 లేదా 25 మంది మంత్రుల చేత, తమిళనాడు మంత్రుల చేత, మరో కొత్త క్యాబినెట్ మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తోంది. ఎస్, థ్యాంక్ యూ అశోక్. పళనిస్వామి మరి కాసేపట్లో రాజ్భవన్కు రాబోతున్నారు. తన వెంట 3-4 ఎమ్మెల్యేలతో ఆయన బయలుదేరినట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో గవర్నర్ను కలవబోతున్నారు. ఈ భేటీపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది.